అంటే మీరు 'అయోధ్య చేరిన కృష్ణ' అని టైటిల్ పెట్టారు కదా! సో, హ్మ్. అది ఫస్ట్ ఏమన్నా టైటిల్స్ అనుకోని చేంజ్ చేసారా? అదే అనుకున్నారా? ఎలా? అంటే అదే ఎందుకు పెట్టారు? అంటే బుక్ రాయకముందే స్టోరీ టైటిల్ అనుకున్నాను. అవునా? టైటిల్ అనుకోనే బుక్ స్టార్ట్ చేశా. ఆ ఓకే. టైటిల్ చాలా రోజుల నుంచి బ్రెయిన్‌లో రన్ అవుతూనే ఉన్న టైటిల్ అది. హ్మ్. ఆ టైటిల్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇది కథ కృష్ణ అయోధ్య చేరాలి. ఈ ఓకే. అయోధ్య చేరే జర్నీలో స్టోరీ చెప్పాలి అనేది ఫస్ట్ అనుకున్న లైనే అది. హ్మ్. ఆ లైన్ అనుకున్న తర్వాత టైటిల్‌ని బేస్ చేసుకొని స్టోరీ స్టెప్ బై స్టెప్ వెళ్తూ వెళ్ళింది. ఓకే. ఇది ఫస్ట్ బుక్కా మీది? ఇదే ఫస్ట్ బుక్. ఓకే. ఫస్ట్ బుక్ అయినా చాలా రీచ్ వచ్చింది. అంటే హ్మ్. చాలా తొందరగా. ఓకే. నెక్స్ట్ ఏమైనా బుక్ రాస్తున్నారా ఇప్పుడు? రాస్తున్నాను. స్టార్ట్ చేశాను. అవునా? త్వరలో డీటెయిల్స్ చెప్తాను. ఓకే. ఆ! టైటిల్ ఏం పెట్టారు మరి? టైటిల్ గూడా ఇంకా డిస్కషన్ జరుగుతుంది. దానికి ఇంకా టైటిల్ అనుకోలేదు. అవునా? ఈసారి ఫస్ట్ అదేంటి ఫస్ట్ బుక్‌కి ఫస్టే టైటిల్ అనుకోని మొదలుపెట్టారు గదా! అంటే 2 ఒకే ప్యాటర్న్‌లో వెళ్ళలేం గదా! ఈసారి ఫస్ట్ స్టోరీ అనుకోని తర్వాత టైటిల్ అనుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత టైటిల్ దొరకకపోతే ఏం చేస్తారు? లేదు అలా ఏముండదు. స్టోరీ రాస్తూ వెళ్తే ఆటోమేటికల్‌గా టైటిల్ వచ్చేస్తుంది. ఓకే. కొన్ని టైటిల్స్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే అప్పుడే టైటిల్స్ రివీల్ చేయకూడదు అని అనుకుంటున్నాం. హ్మ్. హ్మ్. ఆ! నెక్స్ట్ అంటే ఏం బుక్ రాస్తున్నారు? ఏ టైపు? లవ్ స్టోరీయా? లేకపోతే మళ్ళీ ఏదన్నా కష్టం నుండి బయటకొచ్చే ఈ కృష్ణ స్టోరీ లాగానేనా? ఈ స్టోరీకి నెక్స్ట్ వచ్చే స్టోరీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే. అసలు చాలా అదొక డిఫరెంట్ స్టోరీ. డిఫరెంట్ స్టైల్. చాలా పెద్ద కాన్సెప్ట్ అది. ఇది అవునా? 'అయోధ్య చేరిన కృష్ణ' అనేది ఒకసారి ఆ బుక్ వచ్చిన తర్వాత అది చాలా పెద్ద కాన్సెప్ట్. వైడ్ రేంజ్ ఉన్న కాన్సెప్ట్ అది. ఓహ్! హ్మ్. ఎప్పుడు రాబోతుందా బుక్? ఎన్ని 20, పేజెస్ అయ్యాయి? 2027లో రాబోతుంది. 2027 హ్మ్. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ ఇంకా మళ్ళీ. 1 ఇయర్ ఇంకా 1 ½ ఇయర్ పడుతుంది. ఓకే. హ్మ్. నెక్స్ట్ అంటే అది కాకుండా ఇంకేమైనా బుక్స్ కూడా రాస్తున్నారా? ఆ స్టోరీ లేదు. కాకుండా? అదొక్కటే రాస్తున్నాను. ఓకే. హ్మ్. ఈ బుక్‌లో అంటే 'అయోధ్య చేరిన కృష్ణ' బుక్‌లో మీరు మీ పర్సనల్ లైఫ్‌ని ఏమన్నా యాడ్ చేసారా? కొన్ని సిట్యుయేషన్స్ గాని, కొన్ని సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేసినవి, ఇప్పుడు మా ఓకే. ఓన్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు మేము హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి అన్నిటిని బేస్ చేసుకొని, ఇక్కడున్న ప్రాబ్లమ్స్, అక్కడున్న ప్రాబ్లమ్స్ వేరే అయినా గూడా సిట్యుయేషన్స్ కొన్నిసార్లు మ్యాచ్ అవుతాయి. హ్మ్. కొన్నిటిల్లో అయితే రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేసినవి దాంట్లో ఇంక్లూడ్ చేసినవయితే ఉన్నాయి. అంటే మీరు బిజినెస్ సైడ్ వెళ్లారు కాబట్టి, సో, హ్మ్. ఇందులో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది ఎలా అని చెప్పేసి. ఉంటుంది. ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయకముందు జాబ్ చేసేవాళ్ళా? జాబ్ చేసేవాడిని. ఓకే. హ్మ్. అంటే కృష్ణ కూడా ఫస్ట్ జాబ్ చేసి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి కృష్ణ అంటే ఒక కంప్లీట్ ఐటీ ఫీల్డ్. ఐటీలో జాబ్ చేసేవాడు. ఓకే. నేను అట్లా కాదు. అదేదో పిల్లి ఇల్లులు మార్చినట్టు 6 నెలలకొక జాబు, 6 నెలలకొక జాబ్ అట్లా దగ్గర దగ్గర ఒక 10, 15 రకాల జాబులు చేసింటాను. అవునా? ఆ! ఏమేం జాబ్స్ చేశారు మీరు? స్కూల్స్‌లో స్కూల్స్‌లో టీచర్‌గా, చెస్ కోచ్‌గా, లెక్చరర్‌గా, హ్మ్. అకౌంటెంట్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా. ఓకే. ఇట్లా ఒక ఒక 10 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేశా. ఎక్కడ ఒకే చోట ఉండకుండా ఆఫీసెస్‌లో. ఆ! హ్మ్. చాలా ఓకే. చేశాను. అంటే ఫస్ట్ మీ గోల్ నేను ఇది చెయ్యాలి అని అనుకోలేదా ఎప్పుడు చదువుకునే రోజులలో? ఎప్పుడు అదే చెప్తున్నాను గదా! ఫోర్త్ క్లాస్‌లో సైంటిస్ట్ అవ్వాలనుకుంటాం. సిక్స్త్ క్లాస్‌లో డాక్టర్ అవ్వాలనుకుంటాం. ఎయిత్ క్లాస్‌కొచ్చేసరికి పోలీస్ అట్లా ఎప్పటికప్పుడు మారుతూ పోతూ వచ్చింది. హ్మ్. ఏది ఒక పర్టిక్యులర్‌గా అనుకోని ఇదే అని అనుకోనైతే ఏది చేయలేదు. ఓకే. సో, అలా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటే మలుపు ఇక్కడొచ్చింది. ఓకే. హ్మ్. అంటే ఈ చెస్ అదంతా ఆడడము చిన్నప్పటి నుండే అలవాటా మీకు? స్కూలింగ్ స్కూల్ నుండి? లైఫ్‌లో ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ నుంచి హ్మ్. అలవాటయింది. హ్మ్. ఇంటర్మీడియేట్, డిగ్రీ వచ్చేసరికి టోర్నమెంట్స్‌కెళ్ళడము, అదర్ స్టేట్స్‌కెళ్ళి అక్కడ టోర్నమెంట్స్ ఆడడము ఇది బాగా అలవాటయింది. బేసిక్‌గా ట్రావెలింగ్ అనేది చాలా ఇంట్రెస్టు. హ్మ్. ట్రావెల్‌కి ఒక రీజన్ గావాలి ఎందుకు తిరుగుతున్నామంటే. సో, అందుకు చెస్ అనేది ఒక మంచి రీజన్ ఓహ్! దొరికింది. ఓకే. అంటే స్కూల్‌లో నేర్పించేవారా? ఎలా నేర్చుకున్నారు మీరు? నేను స్కూల్‌లో నేర్చుకోలేదు. హ్మ్. యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ బాగా చెస్ ఆడేవాళ్ళు. ఓకే. హ్మ్. ఆయన అడిగితే చెస్ నేర్పించలేదని వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొనొచ్చి అడిగితే నేర్పించలేదా? అదే ఎందుకు? నీకు చదువుకోపో అని చెప్పేవాళ్ళు. ఆ! అదేంటి మీరు నేర్చుకున్నారు గదా! మాకెందుకు నేర్పించరని అడగలేదా అంటే, మీరు? అంటే అప్పుడు నేను చిన్న పిల్లోడిని గదా! హ్మ్. అని నేర్పించలేదు. ఓకే. హ్మ్. సో, అందుకు నేర్పించలేదన్న కోపంతో బయటికెళ్ళి నేర్చుకొనొచ్చాను. ఓకే. అంటే ఆహ్, బయటికంటే ఎక్కడ అంటే విలేజ్‌లోనేనా ఇంకా? ఇంటి దగ్గరలో వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. మరి ఫస్ట్ అంటే స్కూల్‌లో తీసుకెళ్తుండేనా? లేకపోతే బయట ఎలా? లేదు స్కూల్ లెవెల్‌లో ఎప్పుడు ఆడలేదు. హ్మ్. నేను బేసిక్‌గా మెయిన్ టోర్నమెంట్స్‌కెళ్ళినదాన్ని ఇంటర్మీడియేట్ లెవెల్‌లో, డిగ్రీ లెవెల్‌లోనే వెళ్ళాను.
ఓకే. అప్పుడు ఎవరు తీసుకెళ్ళేవారు? నేను ఓన్‌గా వెళ్ళేవాడిని. అవునా? హ్మ్. అంటే ఇంట్లో చెప్పలేదా? ఇంట్లో గూడా చాలా వరకు ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పేవాడిని గాదు. ఓహ్! కాలేజీలో ఉన్నా అనుకునేవాళ్ళు వాళ్ళు. కానీ మీరు ఇంకా చెస్ కాలేజ్ బంక్ టోర్నమెంట్‌లకి కొట్టి అట్లా చెస్ చెస్ ఆడడానికెళ్ళేవాళ్ళు. టోర్నమెంట్‌కెళ్ళేవాడిని. ఓకే. అంటే కాలేజ్ బంక్ కొట్టడం అంటే చెస్ ఆడడం గాకుండా నార్మల్‌గా బంక్ కొట్టేవాళ్ళా మీరు? లేదు. చిన్నప్పటి నుంచి గూడా నాకు స్కూలుకెళ్ళడం అన్నా, కాలేజీకెళ్ళడం అంటేనే ఇంట్రెస్ట్. ఇంటి దగ్గర ఉండమన్నా గూడా ఉండను. ఓకే. హ్మ్. ఇంటి దగ్గర ఉంటేనే బోర్ అనిపిస్తది. స్కూల్ అంటే బాగా అల్లరి చేసేవాడిని. ఇంటి హుహు. దగ్గర ఉంటే అల్లరి చేయనియరని స్కూల్‌లో, కాలేజీలో అల్లరి చేయడానికి బాగా పాసిబిలిటీ ఉంటుందని ఎప్పుడు వెళ్ళడానికే ఇంట్రెస్ట్ గానీ ఎగ్గొట్టడానికి ఉండదు. అవునా? హ్మ్. ఓకే. మరి అదేంటి కృష్ణ క్యారెక్టర్ అంత డిఫరెంట్‌గా రాసారు? అంటే నేనెలా ఉండలేదో అలా రాయాలని అనుకున్నాను దాంట్లో. ఓకే. కానీ కృష్ణ కూడా అంటే చాలా అంత తొందరగా చేంజ్ అవ్వడం కూడా చాలా మందికి అవ్వదు. కానీ కృష్ణ క్యారెక్టర్ అయితే చాలా చేంజ్ అయ్యింది. అంటే అంత ఇంపాక్ట్‌గా రాసారు మీరు. అంటే క్యారెక్టర్ ఈ రోజుల్లో ఎలా ఉందంటే అవతల వాళ్ళు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు మనం ఎలా ఉన్నా గూడా. అవును. ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌కి ఎక్కువ దానివల్ల చేంజ్ అయిపోతున్నారు. మన ఒరిజినల్ క్యారెక్టర్ కాకపోయినా హ్మ్. వాళ్ళు వచ్చి ఒకటి చెప్తే మోటివేట్ చేసి "ఏం చదువుకుంటావురా? ఈరోజు ఎంజాయ్ చేద్దాంరా. హ్మ్. రోజు కాలేజ్‌కెళ్ళి ఏం సాధిస్తున్నావు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు?" అని కొన్ని మోటివేషనల్ వర్డ్స్ చెప్పడము, వాళ్ళని బాగా చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇలాంటివి ఎక్కువైపోయాయి. అవును. సో, అలా ఎక్కువైపోయి డిస్టర్బ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అన్నదానికే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'కృష్ణ' క్యారెక్టర్. ఓకే.